హలో కమాన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఓం సత్యమోములండి, ఓం సత్యమోములు. మా ఊరు పేరు శ్రీకాకుళం పలాస కాశీబొగ్గ. అక్కడి నుండి బస్సు పట్టుకుంటే అక్కపల్లి గ్రామం అండి మా ఊరు. ఎస్, మా ఊరులో మా నాన్న మోస వైరాగి, మా చిన్నయ్య మోస గురయ్య, ఇద్దరు స్వర్గంలోకి ఉన్నారండి. అంటే స్వర్గం లోపల కాదు, ఉత్తర ద్వారంలో ఉన్నారు. అంటే ఇప్పుడు అంటున్నట్టు వాళ్ళు స్వర్గంలో ఉన్నారండి. లేదు, వాళ్ళు ఉత్తర ద్వారంలో ఉన్నారు. ఈ సంఘర్షణ అంతరంగా మాటలు అయిన తర్వాతే వాళ్ళు స్వర్గంలోకి వెళ్తారు. అప్పుడు దేవుడు అడుగుతాడనమాట. మా చిన్న ఇంట్లో మోస జోగారావు, మోస వెంకట్రావు, రాజేశ్వరి, వరలక్ష్మి నలుగురు ఉన్నారండి. ఒక అమ్మాయి పుట్టింది, జన్మించింది, చనిపోయారు. రాజేశ్వరి అంటే కమాలమైన మాటలు. ఈ సంఘర్షం సంబంధమంతరం మాటలలో చాలా మాటలు ఉన్నాయండి. ఒకప్పుడు ఢిల్లీ నుండి మా చెల్లికి, రాజేశ్వరమ్మ మా చెల్లి అండి, మా చిన్నయ్య కూతురు. మా చెల్లెలు అంటే నా తోటపుడి చెల్లెలు అంటే జగన్నాథమ్మ, లక్ష్మీబాయి ఇద్దరు ఉన్నారండి. అక్కడ ఊర్లో అక్కపల్లిలో చదువుకునేవారు. అయితే నేను ఢిల్లీ నుండి వీళ్ళిద్దరికీ కుట్టు మిషన్లు పంపించానండి. ఇద్దరికి సమానంగా చూశాను. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటే నేను చదివాను. అందుకని నాకు ఇద్దరికి సమానమే. నా భావన, నా మైండు ఆ ఇద్దరికి ఒకలాగే నేను చూసుకునేవాడిని. కాకపోతే మా ఇంటి వాళ్ళు నన్ను అక్కడ భేదం చేశారు. వాళ్ళు తెల్లగుండాలి అనుకుని మంచి మిషన్ ఇచ్చేసావు, మా నల్లగుండాలి అనుకొని ఖరాబ్ మిషన్ ఇచ్చేసావు అనుకొని మా ఇంటి వాళ్ళే, మా అమ్మ మా నాన్న వాళ్ళే భేదం అక్కడ చేశారు. అంటే మీ చిన్నయ్య కూతురికి అంత బాగా చూస్తున్నావు, నువ్వు మీ చెల్లికి చూడట్లేదు అనుకోని ఇక్కడ భేదాలు చేశారండి. అయితే కమాల్ మాటలు ఏంటంటే, ఈ సంఘర్షణ సంబంధమంతరం మాటలు ఏంటంటే, మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు నేను ఊరికి వచ్చాను, అక్కపల్లికి వచ్చాను. అంటే ఒడిశా నుంచి అక్కపల్లికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను మా ఇంటి ఇల్లు నా పేరులో రేషన్ కార్డు నేను చేసుకున్నానండి. అంటే ఇది కమాల్ మాటలు ఏంటంటే, అక్కడ ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత తల్లి పేరు ఉండాలని కానీ కాదు, తండ్రి చనిపోయిన తర్వాత తమ తండ్రి పేరు మోస గురుమూర్తి పేరు అక్కడ ఉండాలనుకొని నా మనసు అలా మాట్లాడిస్తే అలా చేయించానండి. మరి ఇది నా మనసు అలా చేసింది, అలా చేశానండి. కానీ వీళ్ళు నా మాట ఆలోచించలేదండి.